అది చెప్పాం కదా, అన్ని చేస్తున్నాను. పనులు చేస్తే డబ్బులు వస్తాయి, పనులు చేయకపోతే డబ్బులు రావు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నాను అమరావతి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇటు ఎంత ఖర్చు పెడుతున్నామో దాంట్లో ఆదాయం దాని కిందనే వస్తుంది. ఆ ల్యాండ్స్ అన్ని మానిటైజ్ చేస్తాం, రేపు అమ్ముతాం. అమ్మితే అటువంటి హైదరాబాద్లో ఏమైంది, ఎంతమంది ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే, ఒక ఎకరా 200 కోట్లు, 200 కోట్లు ఒకసారి 3,000 కోట్లు 4,000 కోట్లకు ఆక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. వెల్త్ క్రియేషన్ చేయడం తెలియాలండి. ఒక సిటీ కడితే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ వస్తే, మీరు అంత మునుపు కియా సిటీ వచ్చిన తర్వాత, కియా మోటార్స్ వచ్చిన తర్వాత ఆ ఏరియా ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందండి. నీళ్ళు వస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నేషనల్ హైవే వస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నేషనల్ హైవే వస్తే ఆ పక్క ఈ పక్క పెరిగిపోతుంది వాల్యూ. దిస్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు, మీరు నేర్చుకొని ప్రజలకు కూడా నేర్పించే పరిస్థితిలో ఉండాలి. ఇంకా అన్ఫార్చునేట్ మీరు నేర్చుకోవడం లేదు, ప్రజలకు నేర్చడం లేదు. కొంతమంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఇర్రెస్పాన్సిబుల్. వాట్ హ్యాపెండ్ బంగ్లాదేశ్, వాట్ హ్యాపెండ్ నేపాల్, వాట్ హ్యాపెండ్ అదర్ దేశాల్లో ఏంటి, బ్రిటన్లో ఏమైంది? డెమోక్రటిక్ కంట్రీస్ ఎక్కడ లీడర్షిప్ ఉందండి ఎక్సెప్ట్ ఇండియా? కెన్ వి ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? థియరీ అందరూ చెప్పొచ్చు, మీరు కూడా ఊహించుకొని థియరీలు చెప్పొచ్చు, దాన్ని చేసి చూపిస్తే రియాలిటీ, దట్ ఈస్ అవుట్కమ్స్. సార్ 10 లక్షల కోట్ల 1.5% పెరిగింది. పెంచావు చాలదు, ఇంకా నా లెక్క ప్రకారం ఇంకా చాలదు. దాన్ని డబల్ చేయాలి, ఇంకా పెంచాలి, పెంచితేనే అవుతుంది. అందుకే నేనేమన్నానంటే, నేను వెల్ఫేర్ ఇవ్వలేదనుకోండి, మీరే అంటారు చెప్పిన మాట తప్పేశారంటారు. కాబట్టి అది ఇస్తూనే ఇది పెంచాలి, రెండు బ్యాలెన్స్. సార్ 10 లక్షల కోట్ల అప్పులతో 2 ఏళ్ల క్రితం పాలన ప్రారంభించారు. 1.5 కోట్ల సంక్షేమాన్ని అందించారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా అభివృద్ధి విషయంలో కూడా అదే మోటివ్తో వెళ్తున్నారు. ఎలా సాధ్యమైంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఏంటి ఆ వేరియేషన్స్ ఎలా చేయగలిగారు? అంటే ఎవ్రీవేర్ స్ట్రగుల్ చేస్తున్నాం, క్లియర్ కట్ విజన్ పెట్టుకున్నాం, ఇచ్చిన ప్రామిసెస్ అన్ని నెరవేర్చుకుంటూ ట్రస్ట్ ఫ్యాక్టర్ని నిలబెట్టుకున్నాం, నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఈ 2 ఏళ్లలో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం కాబట్టి ప్రజలు కూడా పాజిటివ్గా స్పందించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు 2 ఏళ్ల జర్నీ విత్ క్లియర్ విజన్, వీఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ సో మెనీ ప్రాబ్లమ్స్. బట్ హిస్టారికల్ అండ్ విధ్వంసంతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. ఇది 30 ఏళ్ళు పడుతుందని ఆ రోజు చెప్పాం మేము. ఇప్పుడిప్పుడు రికవర్ అయ్యాం, కానీ ఇంకా ఫుల్గా టేక్ ఆఫ్ అయిపోయాం, ఇలాంటి అన్నీ అయిపోయినాయి, సమస్యలు లేవని నేను చెప్పడం లేదు. ఈరోజు మన దగ్గర ఎల్నినో వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఇలాంటివి వచ్చినా ఇన్సులేట్ అయ్యే సస్టైనబుల్ మెకానిజమ్స్ క్రియేట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ బ్రాండ్ ఇమేజ్ ఈ 2 ఏళ్లలో రివైవ్ అయ్యింది, బ్రాండ్ ఇమేజ్ రివైవ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఎత్తుక్కుంటా వచ్చే పరిస్థితి వచ్చారు. ఆ విషయం నేను మళ్ళా ఒకసారి మాట్లాడతా. ఇప్పుడు నేను పొలిటికల్గా డిబేట్ కాను, డిబేట్లు జరగాల్సిన అవసరం ఉంది, అవి మళ్ళీ మాట్లాడతా. ఈరోజు నేను మెయిన్గా ఎక్కడ ప్రారంభించాం, ఎందుకు ఆ రోజు ఉండే ఆ పరిస్థితులు వచ్చాయి, దానికి కారణాలు, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం, దీనికే పరిమితం అయితే ఈరోజు డిస్కషన్ అంతా. నెక్స్ట్ మీరు పాలిటిక్స్ అవన్నీ చాలా టైం ఉంది, ఐ కెన్ ఆన్సర్. లీడర్ 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 అని మాట్లాడుతున్నా. లీడర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ వర్క్స్ ఆఫ్ లైఫ్. ఒక లీడర్ వస్తే విధ్వంసం జరగచ్చు, ఒక లీడర్ వస్తే వికాసం రావచ్చు. ఏ ఫీల్డ్ అయినా ఏదైనా లీడర్ బాగుంటే స్కై ఈజ్ ది లిమిట్. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైమ్ వీఆర్ ఆల్ లివింగ్. సార్ ఈ 2 years మీకు ఎలా కనిపిస్తుంది సార్? నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత హార్డ్ వర్క్ చేయలేదు. నేను ఎప్పుడూ హార్డ్ వర్క్ చేసే వ్యక్తిని నేను, కానీ వెరీ వెరీ డీప్ రూటెడ్ డిస్ట్రక్షన్ హ్యాపెన్, మామూలు కాదు. నేను ఐ హ్యావ్ సీన్ ఇన్ఎఫిషియెంట్ పీపుల్, ఐ హ్యావ్ సీన్ పొలిటికల్ కొద్దిగా టింజ్ అయ్యే వాళ్ళని చూశాను, కొంతమంది కరప్షన్ కూడా చూశాను. అన్నిటికీ కలిపి పరాకాష్ట
demoralization, deep-rooted burden, అంటే ఎంత అఘాతం అంటే అంత అఘాతం, ఒకటి రెండు కాదు. దాన్ని మీరు ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, అది అతిశయోక్తుడు కాదు. కేంద్రం హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు. వెంటిలేటర్ పైనుండే ఆర్థిక వ్యవస్థని ఒక్కొక్కసారి ఆ వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి తీసి సరిపోతాడు. ఆ వెంటిలేటర్ పైన బతికించుకుంటే రికవర్ అయితే గ్రాడ్యువల్గా మళ్ళా సస్టైనబిలిటీ వస్తే యూ కెన్ డూ వండర్స్. ఆ పరిస్థితుల్లో హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు. దానికి కారణం ప్రజలు ఇచ్చిన ఓటే. మళ్ళీ ఆ రోజు ప్రజలు చూపించిన విజ్డమ్ ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రంగా తయారైంది. కేంద్రం పూర్తిగా సహకరించారు. అందరూ కలిసి పనిచేశాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా కలిసి పనిచేశాం. ఆయన, నేను, మోడీ గారు, అంటే కేంద్రం అందరూ కూడా వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వచ్చు, కానీ దాన్ని అందిపుచ్చుకునే శక్తి మనకు ఉండాలి. తాత్కాలికంగా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక రాష్ట్రానికే డబ్బులు కూడా ఇవ్వలేరు. ఇప్పుడు నేను సిఎస్ఎస్ నేను డబ్బులు పే చేయలేదు అనుకోండి, వాళ్ళు ఇవ్వరు. ఇచ్చిన తర్వాత 4 ఇన్స్టాల్మెంట్స్, 5వ ఇన్స్టాల్మెంట్కి వెళ్ళా, ఎక్స్ట్రా మనకి వెళ్ళా. దట్ ఈజ్ అవర్ కెపాసిటీ. ఆ కెపాసిటీ నిరూపించుకున్నా వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు. రెండు కలిపే కొందికి ఇప్పుడు రికవర్ అవుతుంది. One question to you. So you've talked about the Amravati's capital expenditure and how long it has taken the last 2 years, despite having laid foundation in 2019. The last 5 years, you've not seen any kind of development. On one side, we're bringing in investments, be it in terms of Visakhapatnam economic zone as well as Tirupati and Amravati as well. On the other side, even as we're getting in infrastructure development and several other companies, global companies, to invest into Andhra Pradesh and re-informing and re-emerging brand Andhra Pradesh. There are a lot of topics that are coming to the next 5 years. There might be a change in capital. We are going to not allow Amravati to go ahead and increase in what potentially could be the capital of Andhra Pradesh in all grandeur. No, it is very clear. People will talk all these things. Ultimately, Praja Chaitanyam, awareness among public is very, very important. That is what we are building. Ultimately, that is the solution. Or otherwise, if people will decide negatively, they want to bring down their future, nobody can do that. First of all media here. What happened earlier, what is happening today, is it not the right model or not? It is my responsibility as Chief Minister of the state to steer it. Okay, Pawan Kalyan garu, Janasena is supporting me because state interest. Narendra Modi at the helm of affairs is always supportive. Is it not your duty to support and take forward? And also public should understand, take forward. This is a debate, unnecessary debate and unnecessary illusions. I can say illusions. That is not a correct approach. Earlier, I used to do only on development. Now I wanted to communicate to the people which is right, which is wrong. Otherwise, I'm not doing justice for the state. Even sometimes I have to take very harsh decision on law and order. I have to take. I have to protect you. To protect you, I have to punish culprit. If I want to punish culprit, he will harass you. Where is the protection for women? If I won't be harsh and stubborn. These are all various issues. I will talk to you all those things some other time, very elaborately. But today, my duty is to communicate to the people what happened for the last 2 years. Where are we? Where we started, where are we? Adi meer gaani correct ga presentation cheyagalite, you are also doing some service to the state and nation. Thank you. Thank you, sir.